హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రోషన్స్ హోమియో కేర్. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు హోమియోలో మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఎండీ చేసి ఎన్నో కేసెస్ని వారి హోమియో ట్రీట్మెంట్ ద్వారా సక్సెస్ఫుల్గా సాల్వ్ చేసినటువంటి డాక్టర్ రోషన్ బందా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ రోషన్ బందా గారు. హౌ ఆర్ యూ మ్యామ్? గుడ్ అండి. సో మ్యామ్, ఫస్ట్ ఇండైజెషన్ గురించి మాట్లాడుకుందాము. సో అంటే అసలు ఈ ఇండైజెషన్ ప్రాబ్లం అన్నది ఎందుకు వస్తుంది అండ్ అలానే ఏ లక్షణాలని బట్టి దీన్ని గుర్తించాలంటారు? సో యూజువల్లీ మనము ఈ అరుగుదల లేకపోవడాన్ని మనం ఇండైజెషన్ అంటాం. అదే వైద్య పరిభాషలో మనం దీన్ని డిస్పెప్సియాగా కూడా చెప్తూ ఉంటాం. యూజువల్లీ ఎవరైతే ఎక్కువగా ఈ ఆల్కహాల్ తీసుకోవడము, స్మోకింగ్ ఎక్కువ చేస్తుండడము, యాంగ్జైటీ డిజార్డర్స్తో సఫర్ అవుతున్న వాళ్ళల్లో, అట్లానే ఎవరైతే ఎక్కువ కార్బొనేటెడ్ డ్రింక్స్ అంటాం, అంటే కూల్ డ్రింక్స్, థమ్స్అప్ ఇట్లాంటివి ఏవైతే ఎక్కువ తీసుకుంటూ ఉంటారో లేదా ఎక్కువ సోడా తీసుకుంటూ ఉంటారో వాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లం అనేది మనం ఎక్కువగా చూస్తాం. ఎవరైతే టైంకి ఆహారం తీసుకోరో లేదా ఎక్కువగా ఆహారం తీసుకునే వాళ్ళల్లో తీసుకునే ఆహారం ఎలా ఉంది అంటే ఎక్కువ హెవీ ఫుడ్ అంటాం, యూజువల్లీ గ్రీసీ ఫుడ్, తర్వాత రిచ్ ఫుడ్ విచ్ ఇస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఆయిల్ ఇన్ ఇట్. సో ఇలాంటి కండిషన్స్లో కూడా ఈ డిస్పెప్సియా అనేది ఎక్కువగా చూస్తుంటాం. వీటి వల్ల ఏమవుతుందంటే ఏవైతే ఈ కారణాలు ఉన్నాయో మెయిన్ వేటి వల్ల అయితే వస్తుందో అవి పొట్టని బాగా పాడు చేసి కూర్చోబెడతాయి. దానివల్ల ఏమవుతుందంటే విచ్ ఇస్ నాట్ రెగ్యులర్. ఇప్పుడు ఎప్పుడో తీసుకునే ఐటమ్స్ని తరచుగా తీసుకోవడం, రెగ్యులర్గా తీసుకోవడం వల్లే ఎక్కువగా ఈ అరుగుదల సమస్యలు అనేవి చూస్తూ ఉంటాం. ఓకే. సో మేజర్గా దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే వాళ్ళకి కొంచెం ఆహారం తీసుకున్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఒక ఫ్యూ స్పూన్స్ ఆఫ్ ఫుడ్ తీసుకోగానే వాళ్ళకి ఫుల్నెస్, స్టమక్ హెవీగా అనిపిస్తుంది. అట్లనే వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. అంటే కొంచెం తినగానే వాళ్ళకి ఫుల్ అయిపోయి పొట్టంతా కూడా బ్లోటెడ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఈ ఇండైజెషన్ కండిషన్స్ అనేవి ఎప్పుడు చూస్తాం అంటే పై పొట్ట భాగంలో ఇబ్బంది వచ్చినప్పుడే మనం ఎక్కువగా చూస్తాం. సో అరుగుదల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి లోవర్ అబ్డామిన్ కంటే కూడా అప్పర్ అబ్డామిన్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అట్లాగే వీళ్ళకి ఏమవుతుందంటే తిన్న ఆహారం నోట్లోకి వస్తుండడము, కడుపు అంతా మండుతూ ఉండడము, పొట్ట బ్లోట్ అయిపోవడము, కొంచెం తినంగానే హెవీగా అనిపించడం, ఫుల్గా ఉన్నట్టు ఉండడము, ఎప్పుడు ఆకలి అన్నదే వాళ్ళ నోట్లోంచి వినం. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా వీళ్ళల్లో చూస్తుంటాం. సో కాజెస్ ఎస్పెషల్లీ మనం చెప్పినట్టు ఇందాక కారణాలతో పాటుగా ఎవరికైతే ఎక్కువ రోజులుగా కాన్స్టిపేషన్తో సఫర్ అవుతూ ఉంటారో, మోషన్ ఫ్రీగా అవ్వనప్పుడు అప్పుడు కూడా వీళ్ళకి ఏమవుతుందంటే పొట్టంతా కూడా క్లియర్ అవ్వక ఈ ఇండైజెషన్ ఇష్యూస్ అనేవి చూస్తుంటాం. సో వాటి కాజెస్, వాటి లక్షణాలు ఈ రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకుని సో దేంతో ఎక్కువగా అంటే ఇది ఇప్పుడు యూజువల్లీ చాలా వరకు ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తోటి సఫర్ అవుతున్నామని అనుకుంటారు. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం డిఫరెంట్, కాన్స్టిపేషన్ డిఫరెంట్, అట్లాగే ఇండైజెషన్ డిఫరెంట్. ఆకలి లేకపోవడం, తిన్నది అరగకపోవడం లేదా తిన్నది పెట్టినట్టు కడుపులో యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టు ఉండడము, ఇటువంటివన్నీ కూడా దీని లక్షణాలుగా చెప్పుకుంటాం. ఓకే. అండ్ డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి మ్యామ్? సో యూజువల్లీ ఈ అరుగుదల సమస్యతోటి ఎక్కువ సఫర్ అవుతున్నప్పుడు జనరల్గా మనకు తెలుస్తుంది దీనికి పెద్ద డాక్టర్ని కన్సల్ట్ చేసేది ఉండదు. అంటే యూజువల్లీ అరుగుదల సమస్యలు ఇవన్నీ ఉన్నాయన్నప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది, వాళ్ళకి నార్మల్గా మెడిసిన్స్ తీసుకుంటే సరిపోతుంది. బట్ యూజువల్లీ డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలంటే వాళ్ళకి వామిటింగ్స్ అవుతున్నప్పుడు, ఆహారం తినడానికి ఇబ్బందిగా మారుతున్నప్పుడు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫుడ్ తీసుకుంటున్నారు అనుకోండి, మింగబడడం చాలా కష్టం అవుతున్నప్పుడు, అలాగే గొంతు అంతా మండిపోతూ నోట్లోంచి అంటే లోపల నుంచి నోట్లోకి నీళ్లు ఊరడము, ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు, అలాగే మోషన్కి వెళ్ళేటప్పుడు కూడా విపరీతంగా నొప్పి వస్తుండడం, ఇటువంటివన్నీ కండిషన్స్ సీరియస్గా ఉన్నప్పుడు వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఫ్రీక్వెంట్గా అంటే ఎక్కువ రోజులుగా తరచుగా వస్తుంది, రెగ్యులర్గా ఉంది, ఏ మందు వల్ల కూడా వాళ్ళకి రిలీఫ్ లేదు అన్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రోగం ముదిరింది అని అర్థం. సో అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా కండిషన్స్లో కూడా మనం ఈ ఇండైజెషన్ చూస్తూ ఉంటాం. యూజువల్లీ ఇప్పుడు దీనికి రిలేటెడ్గా ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు నాజియా వామిటింగ్స్ ఉన్నాయి. ఈ నాజియా వామిటింగ్ ఇండైజెషన్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మిగతా కండిషన్స్లో కూడా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రీనల్ స్టోన్స్లో, అపెండిసైటిస్లో, అలాగే మిగతా కండిషన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీలియాక్ డిసీజెస్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయి. వాటిల్లో కూడా ఈ నాజియా వామిటింగ్, డైజెషన్ ఇష్యూస్ ఉండడము, యాంగ్జైటీలో ఉండడము, ఇటువంటి కండిషన్స్ తోటి వాళ్ళు చూసుకుని ఇది ఇండైజెషన్ ప్రాబ్లమా లేదా వేరే కండిషన్స్ తోటి అసోసియేట్ అయ్యి ఉన్న ప్రాబ్లమా అనే వ్యత్యాసం తెలుసుకుంటూ రోగం ఏదైతే ఉందో అది బాగా ముదిరినప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ వీళ్ళు జనరల్గా
చాలా మందిలో ఇండైజెషన్ ఉందండి అని చెప్తూ ఉంటారు. లేదండి మాకు తిన్నది అరగలేదు, యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉండింది, ఏమాత్రం మాకు ఆకలే వేయట్లేదు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. సో యూజువల్లీ అది వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళు ఏవైతే చేస్తున్నారో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు బయట ఫుడ్స్ తీసుకోవడము, లేదా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, కొన్ని క్యాన్సర్ కండిషన్స్లో రేడియేషన్ థెరపీస్ వాటిల్లో కూడా వాళ్ళకి ఇండైజెషన్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ ప్రెగ్నెన్సీ కండిషన్స్లో ఇండైజెషన్ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి వేరే ఇతర కండిషన్స్ తోటి ఇది అసోసియేట్ ఉందా, ఇది ఒకటే ఉందా, దీని సివియారిటీ ఎంత ఉంది అని తెలుసుకుని దాన్ని బట్టి వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే దానికి తగిన వైద్యం జరుగుతుంది. అండ్ మ్యామ్, ఈ ఇండైజెషన్ ప్రాబ్లమ్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? యూజువల్లీ మనం చెప్పినట్టు కాజ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పాం కొన్ని మందులు వాడడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, అట్లాగే కొన్ని యాంగ్జైటీ డిజార్డర్స్ ఉన్నప్పుడు, ఇలాంటి కండిషన్స్ ఒక ఎత్తు అయితే, అంటే వాటికి వాడినంత కాలం వాడి తర్వాత వాళ్ళు మెడిసిన్స్ కానీ ఆ ట్రీట్మెంట్ కానీ స్టాప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి ఇండైజెషన్ అనేది తగ్గుతుంది. సో దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటూ స్పెసిఫిక్గా ఏముండవు. బట్ యూజువల్లీ వీళ్ళు తినే ఆహారం ఎలా ఉంది, వీళ్ళు తీసుకుంటున్న ఆహారమే కాదు, లేకపోతే వాళ్ళు ఎక్కువ రోజులుగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేది, మనం ఎప్పుడైనా ఫుడ్ బయట తింటూ ఉండేవాళ్ళం, కానీ ఎప్పుడైనా ఇంట్లో ఇప్పుడు ఫుడ్ మనం తీసుకుంటున్నాం. మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఫుడ్ బయటే తీసుకుంటున్నాం. సో బయట తీసుకునే ఆహారంలో డెఫినెట్లీ ఆయిలే కాదు, వాడే ఇంగ్రీడియంట్సే కాదు, చాలా వరకు పొల్యూటెడ్ ఉంటాయి. సో అవన్నీ కూడా హెవీ కెమికల్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో ఇవి తీసుకున్నప్పుడు అది రెగ్యులర్గా తీసుకోవడం జరిగినప్పుడు డెఫినెట్లీ పొట్ట అనేది చాలా ఇబ్బంది పడుతుంది, గ్యాస్ట్రైటిస్ విపరీతంగా డెవలప్ అవుతుంది. సో ఈ లక్షణాలన్నీ ఉంటాయి. అందుకోసం మనం యూజువల్లీ బయట ఫుడ్ని అవాయిడ్ చేయడం, అట్లాగే కార్బోనేటెడ్ డ్రింక్స్ చెప్పినట్టు ఇప్పుడు ఈ కూల్ డ్రింక్స్ ఇటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గించడం. చాలామంది ఇది ఒక రెగ్యులర్ యాక్టివిటీగా చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడైతే ఇండైజెషన్ ఉందో తేన్పు రాలేదు అని అనుకుంటారు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు బయటకు వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకోవడము, ఒక సోడా తీసుకోవడము, ఈనో తాగడము, ఇటువంటివి యాక్టివిటీస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. దానివల్ల ఇంకొంత పొట్ట పాడవుతుంది తప్పితే దట్ ఈస్ నాట్ ట్రీట్మెంట్. సో దీనివల్ల కూడా వాళ్ళకి ఈ ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటుంది. సో జాగ్రత్తలు తీసుకోవాల్సిన వాటిని అవాయిడ్ చేస్తూ, ఇటువంటి కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగకుండా, బయట ఆహారం తీసుకోకుండా, ఇంట్లో వండిన ఆహారమే హెల్దీ డైట్, న్యూట్రిషియస్ డైట్ మెయింటైన్ చేస్తున్నట్లయితే ఈ డిస్పెప్సియా అనేది, ఇండైజెషన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఓకే. అండ్ మ్యామ్, హోమియోలో దీనికి ఏ మందులు వాడాలి? సో యూజువల్లీ హోమియోలో మనము నక్స్వామిక అనే మెడిసిన్ ఇస్తాం. ఇట్ ఈస్ అన్ ఏన్షియంట్ మెడిసిన్. చాలామంది ఎన్నో తరాల నుంచి వాడుతున్న మందు ఇది. ఈ నక్స్వామిక 200 పొటెన్సీలో తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ డే ఎవ్రీ 2 అవర్స్కి 5 పిల్స్ వేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మిగతా 4 డేస్ 3 టైమ్స్ a day వేసుకోవాల్సి ఉంటుంది. మార్నింగ్ 5 పిల్స్, ఆఫ్టర్నూన్ 5 పిల్స్, నైట్ 5 పిల్స్, ఇలా ఈ 3 టైమ్స్ వేసుకోవడం ద్వారా టోటల్ 5 days కోర్స్ కంప్లీట్ అవుతుంది. సో వాళ్ళకి చాలా వరకు ఇండైజెషన్ సమస్య నుంచి బయటపడతారు. సో ఈ మెడిసిన్ అనేది ఏం చేస్తుందంటే లోపల మొత్తం జిఐటి ట్రాక్ అంతటినీ కూడా క్లెన్సిఫై చేస్తుంది. లోపల ట్రాక్ అంతా కూడా క్లియర్ చేసి, ఒకవేళ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అది కూడా క్లియర్ చేసి మొత్తం ట్రాక్ అంతా క్లియర్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి అరుగుదల శక్తి పెరిగి ఆకలి ఇంకా బాగా వేస్తుంది, ఎటువంటి ఇండైజెషన్ సిమ్టమ్స్ లేకుండా ఉంటాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.